అలంగపురం గ్రామ మాజీ సర్పంచ్ కర్నాటి కృష్ణారావు గారు మనతో పాటు ఉన్నారు. సో ఆ ఊర్లో ఇంతకుముందు మాజీ సర్పంచ్ చేశారు. బట్ ఇప్పుడైతే ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా ఉంటూ వారి యొక్క అనుభవాలతోటి ఆ ఊర్లో సర్పంచ్గా గెలిపించడంలో అతని పాత్ర ఎంతో ఉన్నదని చెప్పేసి ఆ ఊర్లో గెలిచిన సర్పంచ్ కానీ వార్డు మెంబర్లు కానీ అంటున్నారు. అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్, ఇప్పుడు ఎట్లా సార్, మీరు ఇంతకుముందు మీ ఊరికి మాజీ సర్పంచ్గా చేశారు కదా, ఎన్ని 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 టర్ములు చేశారు సార్? మాజీ సర్పంచ్గా 95 నుంచి 2002, 2003 వరకు చేశాను. ఆ ఊళ్ళో గ్రామ సమస్యలన్నీ చూసి వాటిని అన్ని తీర్చడం జరిగింది. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నాను. మంత్రి గారి దగ్గర పోవడం, ఏదైనా మంచి అయినా చెడ్డ అయినా సమస్యలు ఉంటే ఆయనకు చెప్పడం జరిగింది. దానివల్ల కొన్ని పరిష్కరించడం జరిగింది. మధ్యకాలంలో టీఆర్ఎస్ గవర్నమెంట్లో చాలా ఇబ్బందులు పడ్డాము. కార్యక్రమాలన్నీ ఆగిపోయినాయి, అభివృద్ధి కుంటుపడ్డది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు సర్పంచ్గా మా సభ్యుడిని కాంగ్రెస్ పార్టీ నుంచి బొమ్మలమైన మా గెలిపించడం జరిగింది. దీనివల్ల సమస్యలన్నీ తీరుతాయని నేను ఆశాభావం ఉన్నాను. అది అంటే మీ ఊర్లో ఇప్పుడు మీరు దిగిన తర్వాత ప్రజెంట్ ఇప్పుడు మీ ఊర్లో ఉన్న సమస్యలు ఏమున్నాయి అనుకుంటున్నారు? మా అర్జున వాళ్ళు ఎస్సీ కాలనీలో వాస్తవంగా వాటర్ సమస్య ఉన్నది. ఆడ బోర్లు ఎన్నిసార్లు చూపించినా కూడా బోర్ పడతలేదు. జువాలిస్ట్ని తీసుకొచ్చి చూపించి బోర్ వేపియాలి ఒకటి. ఇంకా పోతే మళ్ళీ మా ఊరు నుంచి శ్మశాన వాటికకు ఒక రోడ్డు ఒకటి శాంక్షన్ చేపియాలా. శ్మశాన వాటికకు శాంక్షన్ ఒకటి చేపియాలా. ఎస్సీ కాలనీలో 2-3 సీసీ రోడ్లు ఉన్నాయి. అదొకటి. ఊళ్ళో కూడా ఒక రెండు చోట్ల సీసీ రోడ్డు వేయించే కార్యక్రమం ఉంది. అట్నే డ్రైనేజీ కూడా ఎప్పుడో నా పీరియడ్లో చేయించిన డ్రైనేజీ అట్లనే ఉంది. ఆ డ్రైనేజీ కూడా కాలువ మళ్ళీ తీపిచ్చి మొత్తం కాలువలు కట్టియాలని నేను అనుకుంటున్నా. ఇప్పుడు గెలిచిన మట్టయ్యని కొద్దిగా నచ్చ చెప్పి ఆ కార్యక్రమం ఏదో తీద్దామని మాట్లాడదామని అనుకుంటున్నాం. ఇది కాగానే మన ప్రమాణ స్వీకారం కాగానే ఆ కార్యక్రమాలు చెప్పి పలానా కాడ పని ఉందని చెప్పి చూపించి దాన్ని అంతా కాలువల మటుకు కట్టియాల. డ్రైనేజీ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉంది. సో మీకు ఇంతకుముందు సర్పంచ్గా పోటీ చేసి అంటే పాలించిన అనుభవం ఉంది. సో మీ అనుభవాన్ని ఏ విధంగా ఇప్పుడు మీ పార్టీకి సంబంధించిన సర్పంచ్ గారికి ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు? నాకు అనుభవం ఉంది, ఇదివరకు చేసిన అనుభవం ఉంది. కాబట్టే ఎట్లా పోవాలా, మనం ఎట్లా అధిగమించాలా పనులని, ఏ విధానంలో పోతే ఆ పనులు జరుగుతాయి, ఇవన్నీ ఆలోచించి కూర్చొని మాట్లాడి మేము ఊరిని అభివృద్ధి పథకంలో అన్ని విధాలుగా కూడా సక్సెస్ చేయాలని నా ఆలోచన. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ యొక్క ఆలోచనలు సూచనలు మీ ఊరు సర్పంచ్కి ఇస్తూ మీ ఊరిని డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సో మచ్.